నమస్తే. 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. సడన్గా ఎక్స్పెన్సెస్ పెరగచ్చండి మాసంలో. ఏదో తెలియకుండా సడన్గా ఖర్చు పెరిగిపోవచ్చు. 5 వారాల్లో కూడా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే విదేశీ ప్రయాణాలు ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కొంత డిలేయింగ్లో నడుస్తుంది. అంటే లాస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి కూడా డిలేగానే ఉంది ప్రాసెస్. బట్ ఈ మంత్ కూడా కొంత ప్రాసెస్లో కొంత డిలే ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్టోబర్ థర్డ్ వీక్ వరకు కూడా కొంత ఆలోచనలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, కొంచెం ఎందుకో యుద్ధ వాతావరణం కానీ నెగిటివ్గా ఉండే సిచ్యువేషన్. అంటే మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవటము, ముఖ్యంగా కుటుంబ సభ్యులే మిస్అండర్స్టాండింగ్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. ఒక రకంగా చెప్తే 5 వారాల్లో కూడా ఈ మిథున రాశి వారికి అంటే దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అర్థంలేని అపార్థాలు, కొంత యుద్ధ వాతావరణము చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 3rd, 4th వీక్ వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే స్పెక్యులేషన్ బిజినెస్, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా న్యూట్రల్ సిచ్యువేషన్స్ అండి. 5 వీక్స్ కూడా న్యూట్రల్ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఆరోగ్య విషయాలు అయితే చక్కగా ఉన్నాయి. ఖర్చులు కూడా ఒక రకంగా చూస్తే అదుపులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే జాబ్ సెర్చింగ్స్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించినా కానీ సడన్ ఆపర్చునిటీస్ 3rd వీక్, 4th వీక్లో న్యూ జాబ్ సర్చింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎందుకో కొన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట 4th and 5th వీక్స్లో. మనకు 4th వీక్ అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ 21st నుంచి 27 వరకు అక్టోబర్ 4th వీక్ వస్తుంది. 27 to 31 వరకు 5th వీక్ వస్తుంది అనమాట. సో కాబట్టి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఉద్యోగ విషయాల్లో 1st, 2nd వీక్, 3rd వీక్ నార్మల్గా ఉన్నా ఈ సడన్గా కొంత పాజిటివ్ న్యూస్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. రైతులకు తీసుకున్నా కూడా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ కొంచెం రైతులు కూడా వారి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో, సో తండ్రి సమానమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాన్ని కూడా ఒక్కసారి పర్యవేక్షించుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే మీరు కాన్సన్ట్రేషన్ పే చేయాలి. కాన్సన్ట్రేషన్ పే చేస్తే కనుక విద్యార్థులకు బాగుందన్నమాట. అంటే స్కోరింగ్ పెరగడానికి కానీ, వాళ్ళు ఏవైతే సిలబస్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి, నెక్స్ట్ అకాడమిక్స్కి వెళ్ళడానికి వచ్చే మార్క్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి స్టూడెంట్స్కి. విదేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకైతే కొంచెం జాప్యం అయితే కనిపిస్తోంది మిథున రాశి వారికి. అధైర్యపడకండి. సో ఆ విషయాల్లో అనమాట. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ మాసంలో మనం తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచిది. ఎలాగ దేవి నవరాత్రులు, పండగ వాతావరణము ఒక 1st వీక్, 2nd వీక్, 3rd వీక్లో ఉంటుంది. విజయదశమి, దేవి నవరాత్రులు అన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే, ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఫ్యామిలీ విషయాల్లో కొంచెం ఎందుకో రిలేషన్స్ విషయంలో కొద్దిగా ఈ మాసంలో అపార్థాలు చోటు చేసుకుంటాయి అని మేము చెప్పుకున్నాం. కాబట్టి ఫైనాన్షియల్గా ఖర్చులు తక్కువగా ఉన్నా కూడా మళ్ళీ 3rd, 4th వీక్లో ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా దీని ప్రభావం పడవచ్చు కొద్దిగా. కాబట్టి ఆ విషయాల్లో మీరు కేర్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఏదైనా ఫిక్స్డ్ సెట్ కొనుక్కోవాలనుకుంటే కనుక నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలయన్స్ విషయంలో కొంచెం అంత ముందుకి సాగినట్టుగా అనిపించదు. మాటల వరకు కంటిన్యూ అవ్వచ్చు. 5 వీక్స్ కూడా అలాగే ఉంటుంది అక్టోబర్ మాసంలో. ఇంకా ప్రేమ విషయాల్లో కూడా ఇందాక మనం అనుకున్నాం, రిలేషన్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్ వస్తుందండి. ప్రేమ విషయాలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్స్, తల్లిదండ్రులు పిల్లలకు ఉండే రిలేషన్స్, ఫ్రెండ్స్తో ఉండే అన్ని విషయాల్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ ఏదన్నా మాట గబుకుమని అనేసారనుకోండి మిథున రాశి వారు, అది యుద్ధ వాతావరణం కింద మారిపోతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచిది అని చెప్పుకున్నాము. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు కొంత శ్రీకృష్ణ ఆరాధన చేసినా కూడా, అంటే భగవద్గీత శ్లోకాలు వినటము, భాగవతము వినడం కానీ, చదవడం కానీ ఇట్లా చేస్తే చాలా
ఫైనాన్షియల్గా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే ఖర్చులు సడన్గా పెరిగిపోవడం ఇలాంటివి చెప్పుకున్నాం కదా, ఆ విషయాలు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు మిథున రాశి వారు. సో శ్రీకృష్ణ ఆరాధన చేసినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా ఈ రిలేషన్స్లో ప్రాబ్లం వీటన్నిటికీ ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అనుకున్నాము, వివాదాస్పదంగా వాతావరణం ఉండకుండా. సో మిథున రాశి వారికి ఓవరాల్గా చూస్తే ఫలితాలన్నీ ఇలా ఉన్నాయి. డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అన్నది, ఏ డేట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక అక్టోబర్ 1, 2, 3 ఈ డేట్స్ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలని ఆలోచనలు చేస్తున్నారనుకోండి, ఈ డేట్స్లో అంటే ఆ డిసిషన్ తీసుకొని కొనడానికి వెళ్ళడము, అడ్వాన్స్ ఇవ్వడము, ఏ డేట్స్ 1, 2, 3 డేట్స్ అయితే వద్దు. ఇంకా 4th, 5th, 6th, 7th సంతాన విషయాల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు 4th to 7th వరకు. 8th, 9th కూడా ఇప్పటి ఆల్మోస్ట్ 1st to 9th వరకు మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. 8 to 9 డేట్స్ కూడా వేళకు తిని విశ్రాంతిగా ఉంటేనే మంచిది ఆ డేట్స్లో కూడా. ఇక 10, 11 డేట్స్ కొంచెం బంధుమిత్రులతో కలుస్తారు, పండగ వాతావరణం ఉండడం వల్ల ఏమో బంధుమిత్రులతో రిలేషన్స్ అంతా కలుస్తారు, అప్పుడు జాగ్రత్త మాట్లాడేటప్పుడు. ఇందాక మనం చెప్పుకున్నాం యుద్ధ వాతావరణం సడన్గా రేజ్ అవ్వచ్చు, జాగ్రత్త ఆ విషయాల్లో. ఇక 12th, 13th డేట్స్ కూడా వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 14th, 15th, 16th, 17th, 18th, 19th ఈ డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. 2021 మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి మిథున రాశి వారికి. మొత్తం మీద ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అందరికీ నేను చెప్పానని అనుకుంటున్నాను. ఆల్ ఫీల్డ్స్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ తీసుకున్నట్టే నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, కుటుంబ వాతావరణంలో రిలేషన్స్లో కపుక్కని ఒక మాట అనడము, యుద్ధ వాతావరణం అవ్వచ్చు కాబట్టి ఈ బాధ్యత మీరే తీసుకోవాలి. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మికత అనేది ఈ మాసంలో పెరుగుతుంది, దైవ బలం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా చాకచక్యంగా చూసుకుంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాయింట్స్ వల్ల మీరు దాన్ని గ్రహించి రాశి ఫలాలు అనేవి ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ విషయాల్లో హౌస్ వైఫ్స్ జాగ్రత్త తీసుకోండి. సో ఇవ్వండి మిథున రాశి వారి ఫలితాలు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, పాటించేయండి. స్వస్తి.